ఈ రోజు మొదలైంది. కావున ప్రజలకందరికీ తెలియజేయడానికి కాబట్టి చిత్రాపురము, శాపాడు గ్రామము, శాపాడు మండలం ప్రజలు ఇంకా పుర ప్రజలు అందరూ కలిసి ఈ సప్తాహాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సప్తాహ కార్యక్రమానికి 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 7 రోజుల కాను 7 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి పేర్లు ఎవరు తెలియజేస్తున్నారు. మొదటి రోజున అంటే ఈ రోజు ఈ అభయ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు శ్రీ క్రిస్టియన్ గోల శివసుబ్రహ్మణ్య యాదవ్ ద్రౌపది సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు గోల వెంకటరమణ యాదవ్ ద్రౌపది లక్ష్మీదేవి ఉన్నతి వారు వీరు ఈ మొదటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేపు అంటే 18/8/2026 మంగళవారం క్రిస్టియన్ గోల వెంకటరమణ యాదవ్ ద్రౌపది సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజకులాయన యాదవ్ వెంకటసుమ్మ చాపాడు వారు 2వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 3వ రోజు అంటే 19/8/2025 బుధవారం శ్రీ బొమ్ము వీరగోపాల్ రెడ్డి క్రిస్టియన్లు లక్ష్మీదేవి వారి కుమారుడు వీరనారాయణ రెడ్డి శ్వేత బ్రహ్మగారి వారు కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత 28/2025 గురువారం క్రిస్టియన్ కూడా సుబ్బిరెడ్డి ద్రౌపది సుబ్బమ్మ జ్ఞాపకార్థం కూడా నాగేశ్వర రెడ్డి ద్రౌపది అమరావతి చిన్నప్పుడు వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత 21/8/2025 శుక్రవారం శ్రీ వర వెంకటేశ్వర రెడ్డి ద్రౌపది స్వామి శ్రీ వర సోమశేఖర రెడ్డి ద్రౌపది లక్ష్మీనారాయణమ్మ సీతారామ గారు నిర్వహిస్తారు. తర్వాత 22/8/2025 శనివారము క్రిస్టియన్ మదన్ రాజేశ్వరి జ్ఞాపకార్థం భర్త మదన వీరారెడ్డి కుమారుడు ఎడప్రదీప్ కుమార్ రెడ్డి ద్రౌపది పుష్పిత శ్రీమతి మనవడి వీరయోషిత్ రెడ్డి మనవరాలు వేదాన్ని లక్ష్మీపేట వారు నిర్వహిస్తారు. తర్వాత ఆగస్టు 23వ తేదీ ఆదివారము శ్రీ భూమిరెడ్డి ఎర్రగా చెన్నారెడ్డి ద్రౌపది ఓపమ్మ వారి కుటుంబ సభ్యులు ఆ ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి సందర్భం ఇచ్చినటువంటి వారు శ్రీ మూల ప్రతిలక్ష్మారెడ్డి మూలాలపల్లె 10,000 రూపాయలు కార్యక్రమానికి ఇచ్చారు. తర్వాత శ్రీ గోవిరెడ్డి పుల్లారెడ్డి ఉదయసింహారి వారు ఈ కార్యక్రమానికి 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత శ్రీ ఆర్వి కొండారెడ్డి ప్రభుత్వం వారు 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత శ్రీమతి శ్రీయపరెడ్డి కులమ్మ కపిశీయపాడు 2,500. తర్వాత శ్రీయపరెడ్డి కొండమ్మ వరాయపల్లె 2,500. శాపాడి రాజశేఖర రెడ్డి శాపాడు 2,100. శ్రీ ఆర్పి గణేష్ శెట్టు శాపాడు 2,100. శ్రీ కాసుల శ్రీనివాస్ రెడ్డి సిద్ధరాపురం 2,000. శ్రీ చాపాడి హర్షవర్ధన్ రెడ్డి చాపాడు 2,000. శ్రీ నారాయణ రామయ్య అనంతపురం 2,000. శ్రీ కోటూరు చెన్నకృష్ణారెడ్డి చెన్నకలూరు 1,514. శ్రీ భూమిరెడ్డి లక్ష్మిరెడ్డి బియ్యం ప్యాకెట్కు 1,000 రూపాయలు తప్పు. శ్రీ బెల్లంపూడి సుబ్రహ్మణ్యం చిన్నపురం 1,000 రూపాయలు. శ్రీ మూల్య నాగలమ్మ ఎల్లంపల్లె 1,000 రూపాయలు. శ్రీ శ్రీయప్పరెడ్డి వెంకరెడ్డి శనివారిపల్లె 1,000 రూపాయలు. శ్రీ సిద్ధం నరసింహ యాదవ్ అప్పనపల్లె 500. శ్రీ కొండల నారాయణ రెడ్డి 500. శ్రీ గుమ్మా మిక్కే నాగిరెడ్డి మలాయపల్లె 500. శ్రీ నరసింహ గంగన్న రాజుపాలెం 500.
శ్రీ మూర్తి ఉదయంగ కళాకారులు పార్వతి నగర్ 500. శ్రీ బండెత్తుల గోవిందమ్మ విశ్వనాథపురం 500. శ్రీ భోగిరెడ్డి గోపాలరెడ్డి పెద్దసీయపాడు 500. శ్రీ దాసర చిన్మయ్య యాదవ్ బుద్ధసీయపాడు 500. శ్రీ పెగిరెడ్డి శనిసుబ్బారెడ్డి రాజువారిపేట 500. శ్రీ మణికంఠ మల్లారెడ్డి చెట్టివారిపల్లె 500. శ్రీ సంజామల ఇమాంస కుచ్చుబాబా 500. 200. తరువాత లోపల మల్లికార్జున రెడ్డి అనంతపురం 520. శ్రీ కసిరెడ్డి చిన్నబాబు రెడ్డి చెట్టివారిపల్లె 300. శ్రీ ఉదయగిరి కృష్ణయ్య చిరగారపల్లె 200. వీరు ఈ భాగవత సప్తాహానికి గాను ఈ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంఘానుభవంగా ఇచ్చిన వారు. కావున వీళ్ళను ఆ అభయ ఆంజనేయ స్వామి ఎల్లవేళ కాపాడాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జై హింద్. నిండైన ఆరోగ్య సంపద వీళ్ళందరికీ ఆ కృష్ణ భగవానుడు ఆంజనేయ స్వామి ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం.